బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర అలాగే దశరథ ఇక శివనారాయణ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శివనారాయణ, దశరథ నీకేం కాలేదు, మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు. ఈ సంతోషంతోనే ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాను. ఏంటమ్మా అది? గౌతమ్కి జ్యోత్స్నకి త్వరగా పెళ్లి చేయాలన్నదే ఆయన కోరిక. ఆయన జ్యోత్స్న పెళ్లి చూడాలని ఆనందపడుతున్నారు. అందుకని జ్యోత్స్నకి గౌతమ్కి త్వరగా మంచి ముహూర్తానికి చూసి పెళ్లి చేసేద్దాం అని వెనకాలనే ఇక శివనారాయణ, చాలా మంచి శుభవార్త చెప్పావమ్మా. నేను ఆల్రెడీ ఆ విషయం గురించి కనుక్కున్నాను. గౌతమ్ వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అలాగే పెళ్ళి కూడా చాలా సింపుల్గా రిజిస్టర్డ్ ఆఫీస్లో చేసుకుందామని గౌతమ్ చెప్పాడంట. అందుకని మనం మంచి ముహూర్తం చూసుకొని రిజిస్టర్డ్ ఆఫీస్లో జ్యోత్స్న అలాగే గౌతమ్ల పెళ్లి జరిపించేద్దాం. తర్వాత రిసెప్షన్ మనకి నట్టు గ్రాండ్గా చేసుకుందాము అని అంటాడు. అప్పుడే పారిజాతం ఇంటికి వస్తుంది. ఇక పారిజాతం ఇంటికి రాగానే శివనారాయణ, ఆగ పారిజాతం, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని వెనకాలనే, అది నేనిప్పుడు జ్యోత్స్నని ఫాలో అవుతూ బయటికి వెళ్ళానని, జ్యోత్స్న సత్యపడిని కలిసిందని ఇవన్నీ ఇంట్లో చెప్పలేను. ముందు జ్యోత్స్న గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, అత్తయ్య గారు మాట్లాడరేంటి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని మావయ్య గారు అడుగుతున్నారు కదా. అదే సుమిత్ర, దశరథికి బాగాలేదని గుళ్ళో మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లిద్దామని గుడికి వెళ్ళాను. అవునా? మరి గుడికి వెళ్ళిందానివి చేతిలో ప్రసాదం లేదేంటి అని శివనారాయణ అంటాడు. ఇక పారిజాతం, ఈ ముసలోడికి అనుమానాలన్నీ నా మీదే, కానీ మనవరాలు ఎన్ని పనులు చేస్తుందో ఏదీ లేదు, ఎప్పుడు చూసినా నా మీదే పడతాడు అని చెప్పేసి ఇక పారిజాతం, నేను గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంది దశరథ పేరున అభిషేకం చేయించడానికి. అలాగే ప్రసాదం ఇచ్చారు. ఉదయం టిఫిన్ చేయకుండా వెళ్ళాను. అందుకే ప్రసాదం అక్కడే తినేసి వచ్చాను. ఇదిగో ఈ బొట్టు మాత్రం తీసుకొచ్చాను అని చెప్పి పారిజాతం ఇక దశరథ సుమిత్రకి శివనారాయణకి బొట్టిస్తూ, ఇక పారిజాతం మనసులో, ఈ ముసలోడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడని ఈ బొట్టు దగ్గర పెట్టుకోవడం మంచిదైంది అని అనుకుంటుంది. అప్పుడే జ్యోత్స్న కూడా ఇంటికి వస్తుంది. ఇక రాగానే పారిజాతం మనసులో, జ్యోత్స్న ఎన్ని కుట్రలు చేస్తున్నావే అని చెప్పేసి ఇక శివనారాయణతో, ఏ నన్ను అన్ని ప్రశ్నలు అడిగారు, మరి జ్యోత్స్న కూడా ఉదయాన్న ఎక్కడికో బయటకు వెళ్ళొస్తుంది, ఎక్కడికి వెళ్ళిందో ఎవరిని కలిసి వస్తుందో అడగండి అని వెనకాలనే ఇక జ్యోత్స్న, గ్రాని ఎందుకు తాతని ఇలా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ విసిగిస్తావు, నేను స్టేషన్కి వెళ్ళొస్తున్నాను అని వెనకాలనే పారిజాతం, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శివనారాయణ, స్టేషన్కి ఎందుకమ్మా అని వెనకాలనే, తాత నేను అనుకున్నదే నిజం, కావాలని బావ ఆ ఎస్ఐని కొనేసి సాక్ష్యాల్ని మార్చేసి ఈ కేసు నుంచి దీపని తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఎస్ఐ బావకి అలాగే దీపకే ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాడు అని వెనకాలనే ఇక శివనారాయణ, చూడమ్మ జ్యోత్స్న, వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎన్ని సాక్ష్యాల్ని తారుమారు చేసినా వాళ్ళని మాత్రం విడిచిపెట్టేదే లేదు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర, జ్యోత్స్న నీకోసమే మేమందరం ఎదురు చూస్తున్నాము. ఎందుకు మమ్మీ? జ్యోత్స్న, నీకు గౌతమ్కి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాము. వచ్చే వారం మంచి ముహూర్తం ఉందంట. అదే ముహూర్తానికి రిజిస్టర్డ్ ఆఫీస్లో గౌతమ్కి నీకు పెళ్ళి అని వెనకాలే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక ఒక్కసారిగా అప్పుడే గౌతమ్ కూడా ఇంటికి వస్తాడు. హాయ్ అంకుల్, హాయ్ తాత అని అనకాలే ఇక పారిజాతం, జ్యోత్స్న ఇప్పుడు ఎలా ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటావో నేను చూస్తాను, భలే ఇరుక్కున్నావుగా అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఇక గౌతమ్తో, రా గౌతమ్ కూర్చో, ఈ ఇంటికి అసలే అల్లుడివి నువ్వు అని వెనకాలనే ఇక జ్యోత్స్న ఏడ్చినట్టుంది. నేను ఇంత ప్లాన్ చేసింది బావని ఎలా అయినా పెళ్లి చేసుకుందామని, కానీ వీళ్ళేంటి అందరూ కలిసి ఈ గౌతమ్ గారితో నా పెళ్లి చేయడానికి డిసైడ్ అయినట్టున్నారు. ఎలా అయినా దీని నుంచి నేను తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ, డాడీ ఇప్పుడే కదా మీరు రికవరీ అవుతుంది, అప్పుడే పెళ్ళి ఎందుకు, కావాలంటే మీకంతా సెట్ అయ్యాక చేసుకుంటాను. ఇప్పుడు నాకు బాగానే ఉంది జ్యోత్స్న, అందుకే మీ ఇద్దరు పెళ్లి జరిగితే మేమందరం సంతోషపడతాము అని వెనకాలనే ఇక గౌతమ్, విన్నాను అంకుల్, ఈ విషయంలో దీపని మీద నాకు చాలా కోపంగా ఉంది. అప్పుడు కూడా నా మీద ఇలాగే రాంగ్ ఎలగెన్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మీ విషయంలో ఇలా చేసింది. అలాంటి మనిషిని అస్సలు వదిలిపెట్టద్దు. ఇంత మంచి శుభకార్యంలో ఇప్పుడు ఆ దాని గురించి మనకెందుకులే బాబు అంటూ శివనారాయణ అంటాడు. ఇక గౌతమ్, సరే జ్యోత్స్న, అంకుల్ని చూసి మన మ్యారేజ్ ప్రపోజల్ గురించి చెప్దామని వచ్చాను. అందరూ నీకు చెప్పేశారు. నేను మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటాను. బాయ్ జ్యోత్స్న అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న కూడా పైకి వెళ్ళిపోతుంది. పారిజాతం కూడా ఇక జ్యోత్స్న గదిలోకి వస్తుంది. జ్యోత్స్న అయితే చాలా కోపంగా ఉంటుంది. ఇక పారిజాతం, ఏంటి గౌతమ్తో పెళ్ళి
ఇప్పుడు ఎలా ఆపుతామని ఆలోచిస్తున్నావా, లేదంటే ఆ గౌతమ్కున్నా లేపేద్దామనుకుంటున్నావా? గ్రాని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం చేస్తున్నావో దాని గురించి మాట్లాడుతున్నాను. నేనేం చేశాను? అదే, ఈ మధ్య నువ్వు నాకు తెలియకుండా సీక్రెట్గా బయట కొంతమందిని కలుస్తూ వస్తున్నావు కదా, దాని గురించి. గ్రాని కొంప తీసి సత్యపండు నేను కలవటం చూసేసిందా? దశరథని షూట్ చేయించింది నేనే అని గ్రానికి తెలిసిపోయిందా అని జ్యోత్స్న షాక్ అవుతూ, గ్రాని, నువ్వు ఇప్పుడేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే రోజు వస్తుంది, అప్పుడు నీ పని చెప్తాను. అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఆ గౌతమ్ గాడు ఎలాంటి వాడో నీకు తెలుసు. నువ్వు ఆ దీపని అందరి ముందు ఇరికించడానికి ఈ పెళ్లి డ్రామాని మొదలుపెట్టావు. ఇప్పుడు ఈ పెళ్లి డ్రామా నుంచి ఎలా తప్పించుకుంటావో అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న, గౌతమ్, నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. నేను ఇదంతా చేసిందే ఆ దీపని తప్పించడం కోసం. కానీ నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పెళ్లి ప్రపోజల్ పెట్టావు. అంత ఈజీగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఎలా అయినా సరే ఆ సత్యపండుని ఆడుకొని దీపని అడ్డు తొలగిద్దామనుకున్నాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కానీ నిన్ను అడ్డు పెట్టుకొని నిన్ను ఉపయోగించుకొని దీపని పైకి పంపించడానికి ప్లాన్ చేసేసాను. అవును, నా ప్లాన్లో భాగంగానే ఇప్పుడు నీకు నాకు పెళ్లి సెట్ చేసింది. గౌతమ్, ఇప్పుడు కథ మొత్తం తిప్పేది నువ్వే. అవును, బావ ఎప్పటికీ నావాడే అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే కార్తిక్ దగ్గరికి వచ్చి, కార్తిక్ బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. దీప, దేని గురించి? అది రెస్టారెంట్కి వెళ్ళడం గురించి. వెళ్తున్నాంగా మనం. అది కాదు కార్తిక్ బాబు. దీప, నువ్వు ఏ ఆలోచనలు పెట్టుకో మాకు. నువ్వు నిర్దోషిగా బయటపడ్డావు. ఆ విషయం సత్యరాజ్ గారికి నేను ఉదయాన్నే కాల్ చేసి చెప్పాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నీలాంటి వాళ్ళు ఏ తప్పు చేయరని ఆయన 100% నమ్ముతున్నారు. ఆ విషయమే నాతో చెప్పారు. కాబట్టి నువ్వు ఈ విషయం గురించి ఆలోచించద్దు. కార్తిక్ బాబు, మీరు చెప్పే ధైర్యం ఒక్కొక్కసారి నా మనసుకి ఎంత ధైర్యం ఇస్తుంది తెలుసా? కానీ దీప, నీ మనసు నిన్న నాకు తెలిసాక నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. కార్తిక్ బాబు, అవును, ఆ కుటుంబం నీకు ఏ రోజు అందించలేదు. అలాగే ఒక్కరు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. కానీ నువ్వు ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నావు. ఒక్కసారి నేను ఆదరించినందుకు. నీలాంటి మనుషులు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. నీలాంటి గొప్పవాళ్ళు జ్యోత్స్నకి ఎప్పటికీ అర్థం కారు. కార్తిక్ బాబు, ఎందుకలా మాట్లాడుతున్నారు? జ్యోత్స్న తన తప్పుని తాను తెలుసుకుంటుంది. నా భయం ఒకటే, జ్యోత్స్న అనుకున్నట్టు ఆ గౌతమ్ అమాయకుడు కాదు, వాడు పెద్ద రాక్షసుడు. గౌతమ్ వల్ల జ్యోత్స్నకి ఏదైనా ప్రమాదం కలుగుతుందేమోనని నా భయం. దీపా, నువ్వు జ్యోత్స్నకి గౌతమ్ వల్ల ప్రమాదం జరుగుతుంది అని అనుకుంటున్నావు. మరి అదే గౌతమ్ వల్ల నీకు కూడా ప్రమాదం జరుగుతుంది కదా, అది నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నారు? ఏంటి కార్తిక్ బాబు మీరు అంటుంది? అవును దీపా, ఆ గౌతమ్తో ఎలా అయినా జ్యోత్స్న పెళ్ళి ఆగిపించాలని నువ్వు ట్రై చేస్తున్నావు. కానీ ఆ గౌతమ్ గాడు జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడానికి చాలా ప్లాన్ చేస్తున్నాడు. ఇంటికొచ్చి కూడా మిమ్మల్ని బెదిరించాడు. అలాంటి గౌతమ్ రేపు ఈ పెళ్లి కోసం నీ మీద కోపంతో ఏదైనా చేయొచ్చు కదా. నువ్వు ఆ విషయం ఎందుకు ఆలోచించట్లేదు? కార్తిక్ బాబు, నాకేదైనా అయితే చూసుకోవడానికి మీరున్నారు. కానీ ప్రతిసారి అది జరగదు కదా దీపా. అందుకే చెప్తున్నాను, గౌతమ్ విషయంలో, జ్యోత్స్న విషయంలో నువ్వు తద్దుల్చు మాకు. అవును, జ్యోత్స్న ఎంత తెలివైందో నాకు తెలుసు. అలాగే గౌతమ్ లాంటి వాడిని జ్యోత్స్న ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. ఆ విషయంలో నేను నీకు పూర్తి నమ్మకం చెప్తున్నాను. అందుకే దయచేసి నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే దీపా, అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే అంటాడు. ఇక దీప, సరే కార్తిక్ బాబు, మీరు నా గురించి చెప్పేది మంచి కోసమే కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత సుమిత్ర అలాగే దశరథ గుడికి బయలుదేరుతారు. ఇక శివనారాయణ, అమ్మ సుమిత్ర, గుడికి బయలుదేరుతున్నారా? నేను కూడా మీతో పాటు వస్తాను. సరే మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పారిజాతం, నేను నిన్నే వెళ్ళంలే సుమిత్ర, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇక ముగ్గురు కూడా గుడికి బయలుదేరుతారు. ఇంతలోకి జ్యోత్స్న కిందకి వస్తుంది. గ్రాని, తాత, మమ్మీ, డాడీ ఎవరూ కనిపించట్లేదు. వాళ్ళు దశరథకి ఏదో అభిషేకం చేయించాలంటే గుడికి వెళ్ళారే. అవునా, సరే, నేను కూడా బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి? అన్నీ నీకు చెప్పాలా ఏంటి? ఆ సత్యపండును కలవటానికా? గ్రాని, ఏమంటున్నావు నువ్వు? సత్యపండుని కలవటం ఏంటి? అదే, అప్పుడు ఆ రమ్య గురించి ఆ సత్యపండుతో చేతులు కలిపి ఆ గౌతమ్ గాడిని సేవ్ చేసావు కదా. ఇప్పుడు గౌతమ్ గాడిని పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ ఆ సత్యపండుని కలిసి ఏదైనా డ్రామా చేస్తున్నావేమోనని. గ్రాని ఏంటి ఇలా డౌట్ఫుల్గా మాట్లాడుతుంది? కొంప తీసి గ్రానికి
సత్యపండు గురించి తెలిసిపోయిందా? నో, అలా తెలియకూడదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక జ్యోత్స్న, గ్రాని నేను ఆఫీస్లో చిన్న పనుంది అందుకని వెళ్తున్నాను అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర అలాగే దశరథ శివనారాయణ ఇక గుడి దగ్గరికి వస్తారు. సుమిత్ర దశరథ పేరున అర్చన చేయమని అలాగే ఆయనకి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్తుంది. సరేనమ్మా, మృత్యుంజయ హోమం చేస్తే ఇక ఎటువంటి ప్రమాదం ఉండదు, వచ్చే వారం ఆ హోమం చేయించుకోండమ్మా అని చెప్పి పంతులు అంటాడు. సరే పంతులు గారు అని ఎనగాలే ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇక అర్చన చేయిస్తూ పూజ అంతా జరిపిస్తాడు. సుమిత్రని 11 ప్రదక్షిణలు చేసి రమ్మంటాడు. ఇక సుమిత్ర దశరథ శివనారాయణని అక్కడే ఉండమని ప్రదక్షిణలు చేయడానికి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా సుమిత్ర గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే అప్పుడే తనకి రమ్య కనిపిస్తుంది. ఇక రమ్యని చూసి ఒక్కసారిగా సుమిత్ర, ఆగు, నువ్వు రమ్య కదూ? అవునండి. మీరు ఆ రోజు దీప నీతో తప్పుడు సాక్ష్యం చెప్పించడానికి మా ఇంటికి తీసుకొచ్చిందిగా. అయ్యో లేదండి, ఆ రోజు దీపకు చెప్పింది నిజమే. అవును, కానీ ఆ రోజు ఆ సత్యపండు నా పక్కన ఉండడంతో భయంతో నేను మీకు నిజం చెప్పలేదు. ఏంటి నువ్వు అంటుంది? అంటే నీ కడుపులో బిడ్డకు తండ్రి ఆ గౌతమేనండి. అవును, వాళ్ళ ఇంట్లో నేను పనిచేస్తూ ఉంటాను. ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి నా కడుపులో బిడ్డకి తండ్రి అయ్యి తర్వాత అబార్షన్ చేయించుకోమని నాకు డబ్బులు ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన దీపక్క నాకు న్యాయం చేయడానికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమంది. కానీ పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మా జీవితాలు నాశనం అవుతాయని మేము పోలీస్ కేసు పెట్టద్దు అన్నాము. అలాగే వాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం తెలిసి మీ కూతురు జీవితం నాశనం కాకూడదని గౌతమ్ గురించి నిజం చెప్పమంది. ఆ నిజం చెప్పడానికి నేను అక్కడికి వచ్చాను. కానీ ఆ సత్యపండు మా వీధిలో పెద్ద రౌడీ. వాడు ఎందుకు అక్కడికి వచ్చి నేను వాడి భార్యని అలాగే నా కడుపులో బిడ్డకి తల్లిని అని అబద్ధం చెప్పాడో తెలీదు. కానీ వాడు రౌడీ. అలా చెప్పకపోతే నా ప్రాణాలు తీస్తాడన్న భయంతో ఆ రోజు వాడు చెప్పిందే నిజమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నేను చెప్పేది నిజమండి. ఆ గౌతమ్ మంచివాడు కాదు. వాడు ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేశాడు. దయచేసి మీ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయొద్దు. ఇప్పుడు నేను ఇన్ని కష్టాలు పడుతున్నా, రేపు మీ కూతురు కూడా ఇలాగే కష్టాలు పడుతుంది అంటూ రమ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా సుమిత్ర తన చేతిలో ఉన్న కొబ్బరికాయని అలాగే పళ్ళన్ని కింద పడేస్తుంది. దశరథ శివనారాయణ అలా సౌండ్ రావడంతో గబగబా సుమిత్ర దగ్గరికి వెళ్తారు. అమ్మ సుమిత్ర, ఏమైందమ్మా అని వెనకాలనే ఇక దశరథ అలాగే శివనారాయణ అక్కడే ఉన్న రమ్యని చూసి షాక్ అవుతారు. ఈ అమ్మాయి మావయ్య గారు, రమ్య చెప్తుందంతా నిజమేరా మావయ్య గారు? ఏంటమ్మా నువ్వంటుంది? ఇది ఆ దీప పురమాయించిన అమ్మాయి కదా? అయ్యో కాదు మావయ్య గారు, ఇదంతా కూడా అబద్ధం. నిజంగానే ఈ రమ్య జీవితాన్ని గౌతమ్ నాశనం చేశాడు. గౌతమ్ మంచివాడు కాదంట అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ అలాగే శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, మావయ్య గారు అంటే దీప చెప్పిందంతా నిజమే అన్నమాట. గౌతమ్ మంచివాడు కాదు. దీప జ్యోత్స్న జీవితాన్ని కాపాడడం కోసమే ఆ రోజు నిశ్చితార్థాన్ని ఆపింది. కానీ మనం అర్థం చేసుకోకుండా దీపని చాలా మాటలు అన్నాము. ఇప్పుడు అనిపిస్తుంది మనం తప్పు చేశామని. అమ్మ సుమిత్ర, నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి శివనారాయణ అయితే ఇక సుమిత్ర దశరథని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న కూడా ఇంటికి వస్తుంది. రాగానే శివనారాయణ డల్గా ఉండడం చూసి, మమ్మీ డాడీ గుడికి వెళ్ళాలన్నారు, మరి అలా ఉన్నారేంటి? ఆ గౌతమ్ నిజ స్వరూపం ఏంటో తెలిసింది, అందుకే పెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నాం అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అదేంటి, తాత వాళ్ళకి గౌతమ్ గురించి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, జ్యోత్స్న దీప చెప్పిందంతా నిజం. ఆ రోజు ఇంటికి వచ్చిన రమ్య మాకు గుళ్ళో కనిపించింది. నిజంగానే ఆ అమ్మాయిని ఆ గౌతమ్ గాడు నాశనం చేశాడంట. తన కడుపులో బిడ్డకి తండ్రి వాడేనంట. ఆ గౌతమ్ అస్సలు మంచివాడు కాదంట. ఈ విషయం తెలియక నీ పెళ్లి చేయాలనుకున్నాము. అలాగే దీప చెప్పినంత అబద్ధం అనుకుని చాలా పెద్ద తప్పు చేశాము అని వెనకాలని జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇప్పుడు దీపని మమ్మీ డాడీ అలాగే తాత అందరూ కూడా నమ్ముతున్నారు. ఈ దీపని ఎన్ని రోజుల నుంచో ఇంటికి దూరం చేయాలనుకుంటే ప్రతిసారి అది ఏదో ఒక ఫెయిల్యూర్ వస్తూనే ఉంది అని జ్యోత్స్న ఫీల్ అయిపోతూ ఉంటే ఇక సుమిత్ర, జ్యోత్స్న ఏమైంది, ఏం మాట్లాడవేంటి? మమ్మీ నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ గౌతమ్ ఇంత చెడ్డవాడా అని అంటూ ఉంటే పారిజాతం ఎంత నటిస్తున్నావే అని అనుకుంటుంది. ఇక శివనారాయణ ఇప్పుడే ఫోన్ చేసి పెళ్ళి క్యాన్సిల్ చేయిస్తాను అంటూ కాల్ చేసి గౌతమ్ పేరెంట్స్తో, గౌతమ్ని పెళ్లి చేసుకోవడం మా మనవరాలకి ఇష్టం లేదు,
అలాంటి వాడితో మా మనవరాలి పెళ్లి ఎప్పటికీ చెయ్యం అంటూ కాల్ కట్ చేసేస్తారు. ఇక గౌతమ్ పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే గౌతమ్, మమ్మీ డాడీ ఏమైందంట వెంట్రా? నువ్వేమో ఆ శివనారాయణ మనవరాలి పెళ్లి చేసుకుంటానో వాళ్ళంతా చేసినా నాకు పెళ్లికి ఇబ్బంది లేదు అన్నావు. కానీ ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళకి నీ గురించి తెలిసిపోయినట్టుంది, పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారు అని వెనకాలనే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు. అప్పుడే జ్యోత్స్న ఇక గౌతమ్కి కాల్ చేస్తుంది. ఇక గౌతమ్ జోష్ని ఇంటికి కాల్ చేస్తుంది అంటూ ఫోన్ తీసుకొని బయటకు వస్తాడు. జ్యోత్స్న, ఏమైంది? మీ తాతయ్య ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేశారంట. అవును, నువ్వు మోసం చేసిన ఎవరో రమ్య అంట. తనుతో దీప మొత్తం నిజాన్ని తాత వాళ్ళతో చెప్పించింది. వాట్? అవును, నేను చెప్తూనే ఉన్నాను, ఆ దీప బయట ఉండగా ఎప్పటికీ నీకు నాకు పెళ్లి జరగనివ్వదు అని. ఇప్పుడు కూడా అదే చేసింది. ఏంటి జ్యోత్స్న నువ్వు అంటుంది? అవును, అదే ఆ రమ్యతో డాడీ వాళ్ళకి నిజం చెప్పేలా చేసింది. ఇప్పుడు నిజం తెలిసి నీకు నాకు పెళ్లి క్యాన్సిల్ చేశారు. అంతా ఆ దీపవల్లే ఇదంతా జరిగింది అంటూ జ్యోత్స్న కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా గౌతమ్ కోపంతో రగిలిపోతాడు. దీపా, దశరథ గారి కేసులో బయటపడ్డావేమో, కానీ నా నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఈరోజు నీ ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టను. ఎంత వార్నింగ్ ఇచ్చినా నా పెళ్లిని చెడగొడతావా? ఈ గౌతమ్ గడ్ అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని గౌతమ్ అనుకుని ఎవరికో కాల్ చేస్తాడు. ఇక జ్యోత్స్న, దీపా, ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును, నిన్ను జైలుకి పంపిద్దామనుకున్నాను, కుదరలేదు. నీ కూతుర్ని నిన్ను పైకి పంపిద్దామని రౌడీల్ని పెట్టాను, కుదరలేదు. కానీ ఈరోజు మాత్రం నువ్వు మిస్ కావు. ఎందుకంటే ఒక మనిషి పగతో ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఆ గౌతమ్ గడు కూడా నీ మీద అంత పగతోనే ఉన్నాడు. అవును, సత్యపండుని ఊర్లోంచి పంపించేశాను. కాబట్టి ఇప్పుడు గౌతమ్ గడు నీ మీద అటాక్ చేస్తే నువ్వు చేస్తే అప్పుడు ఇదంతా గౌతమే చేశాడని డాడీ వాళ్ళు అలాగే తాత వాళ్ళు కూడా నమ్ముతారు. అప్పుడు నీ మీద సింపతి వస్తుంది. అలాగే ఒంటరిగా అయిన బావ నా సొంతం కూడా అవుతాడు. ఒక్క ప్లాన్తో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని జ్యోత్స్న అయితే అనుకుంటుంది. ఇంకా గౌతమ్ అయితే ఎవరో మనిషికి ఫోన్ చేసి దీప ఫోటో పంపించి దీప అడ్రస్ చెప్పి దీపని లేపామని చెప్తాడు. ఓకే సార్ అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇంకా ఒక పక్కన దీప అయితే రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే కార్తిక్ ఇక రూమ్లోకి వస్తాడు. దీప అద్దం ముందు ఉండగానే దీప అని అంటాడు. కార్తిక్ బాబు, మీరా? అయిపోయింది, వచ్చేస్తున్నాను. దీప, నీకోసం ఏం తెచ్చాను చూడు. కార్తిక్ బాబు, పువ్వులా? అవును, నేనే పెడతాను. కార్తిక్ బాబు, ఎవరైనా చూస్తారు. ఇంట్లో ఎవరున్నారని చూడటానికి మమ్మీ అనసూయ గారు నీ పేరున ఏదో పూజ చేయించాలని గుడికి వెళ్ళారు. శౌర్య స్కూల్కి వెళ్ళింది, అందుకే పూలు నేనే పెడతాను అంటూ కార్తిక్ అయితే ఇక దీపకి పూలు పెడతాడు. ఇక దీప అద్దంలో చూసుకొని చాలా సంతోషపడుతుంది. కార్తిక్ కూడా, దీప చాలా అందంగా ఉన్నావు. కార్తిక్ బాబు, రెస్టారెంట్కి టైం అవుతుంది. అవునవును కదా, సరే నువ్వు రూమ్ డోర్స్ అన్నీ వేసేసి లాక్ చేసేరా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ కార్తిక్ అయితే బయటకు వెళ్తాడు. ఇక దీప అన్ని మూలలో ఉన్న కర్టన్స్ అన్నీ వేస్తూ రూమ్ డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి దీప ఇంటి దగ్గర ఒక మనిషి అయితే కత్తి పట్టుకొని ముఖానికి మాస్క్ వేసుకొని రెడీగా ఉంటాడు. ఇంతలోకి దీప అప్పుడే బయటికి వెళ్ళి కర్టన్ వేయబోతూ ఉంటే ఒక్కసారిగా అతను దీపను పట్టుకొని పక్కకి లాగేస్తాడు. ఇక దీప ఒక్కసారిగా అతను చూసి షాక్ అవుతుంది. దీప నోరు మూసేసి ఇక దీపని ఒక కత్తి తీసి కత్తితో గట్టిగా పొడిచేస్తాడు. ఒక్కసారిగా దీప అరుస్తూ అరుస్తూ కుప్పకూలిపోతుంది. ఇక వాడు దీపని కింద పడేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక బయట వెయిట్ చేస్తున్న కార్తిక్ అయితే, హలో దీప మేడం, ఎప్పుడొస్తారు? త్వరగా రండి అని అరుస్తూ ఉంటాడు. ఇదేంటి తలుపులేసి వస్తానన్న దీప ఇంతసేపైనా రాలేదు, ఏమై ఉంటుంది అని కార్తిక్ అయితే ఇక లోపలికి వెళ్తాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. దీప దీప అని అంటూ ఉన్న దీప ఎక్కడ కూడా కనిపించదు. ఇదేంటి దీప ఎక్కడుంది అంటూ లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా గుమ్మం దగ్గర బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక కార్తిక్ అక్కడ అడుగు వేస్తాడు. ఏంటి తడిగా ఉంది, ఇదేంటి ఇది బ్లడ్? దీప అంటూ డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ దీప రక్తపు మడుగులో ఉంటుంది. కార్తిక్ బాబు అంటూ ఒక్కసారిగా దీప స్పృహ కోల్పోతుంది. కార్తిక్ రక్తపు మడుగులో ఉన్న దీపని చూసి షాక్ అవుతాడు. వెంటనే దీపని తీసుకుని అంబులెన్స్లో హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇక లోపల దీపకైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి కాంచన అనసూయ కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక కాంచన, ఏమైందిరా కార్తిక్, దీపకి ఇలా ఎలా అయింది? తెలీదు మమ్మీ, నేను బయట వెయిట్ చేస్తుంటాను, డోర్స్ వేసి రమ్మన్నాను. ఇంతలోకి దీప అలా కనిపించింది. ఇది ఎవరు చేశారో
ఆ నర్సిగాడే చేసుంటాడు బాబు అని అనసూయ అనగానే ఇక కార్తీక్ వాడు జైల్లో ఉన్నాడు, వాడు చేసే అవకాశం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే గౌతమ్ అయితే జ్యోత్స్నకి కాల్ చేస్తాడు. హలో గౌతమ్, ఏంటి ఫోన్ చేసావు? చెప్పాను కదా మన పెళ్ళి క్యాన్సిల్ అయిందా దీప వల్ల అని. అందుకే ఆ దీపని భూమి మీద లేకుండా చేశాను. వాట్? అవును, నా జోలికి వస్తే ఏం జరుగుతుందో ఆ దీపకి, ఆ ఫ్యామిలీ మొత్తానికి అర్థమయ్యేలా చేశాను. నీకు ఇప్పటికీ న్యూస్ వచ్చుండొచ్చాయి. ఏం చేసావు? దీపని కత్తితో పొడిపించాను. ఇక దీప బ్రతికే ఛాన్సే లేదు. వాడు సీనియర్ కిల్లర్. ఖచ్చితంగా దీప చస్తుంది అంటూ గౌతమ్ కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న ఆ మాటతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీప ఇక నీ అడ్డు నాకు తొలగిపోయినట్టే అని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోకి కార్తీక్ అయితే కాశీకి ఫోన్ చేసి దీప గురించి చెప్తాడు. ఆ మాట విన్న కాశీ షాక్ అవుతాడు. ఇక స్వప్న, ఏమైంది కాశీ, ఎందుకలా అన్నయ్య ఫోన్ చేయగానే అలా టెన్షన్ పడుతున్నావు? అక్కని ఎవరో కత్తితో పొడిచారంట. ఏంటి, దీపావతిని కత్తితో పొడిచారా అని వెనకాలనే అక్కడే ఉన్న దాసు ఆ మాటల్ని వింటాడు. ఒక్కసారిగా దీప వారసురాలు అని గుర్తు తెచ్చుకుంటాడు. ఇక స్వప్న, కాశీ నాకు భయంగా ఉంది. దీపావతికి ఏం కాదు కదా? ఏం కాదులే తిల్లు, అక్క చాలా మంచిది. అయినా అక్క మీద అంత కోపం ఎవరికుంది? అక్కని కత్తితో పొడిచే అంత కోపం ఎవరికుంది అని అంటూ ఉంటే అక్కడే ఉన్న దశరథ, ఇంకెవరు? ఆ రాక్షసి దీపని చంపాలనుకుంటుంది. మొన్న అన్నయ్యని, ఇప్పుడు దీపని ఇలాగే వదిలేస్తే అందరి ప్రాణాన్ని తీస్తుంది. వెంటనే నిజం చెప్పాలి. అవును అని అంటాడు. నాన్న, ఏమంటున్నారు మీరు? దీపక్ని ఎవరు పొడిపించుంటారు? ఇంకెవరు? ఆ రాక్షసి జ్యోత్స్న అని వెనకాలనే కాశీ స్వప్న ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీపకి మిత్ర బ్లడ్ ఇస్తుంది, అలాగే దీపే అసలు వారసులని నిజం కూడా బయటపడుతుంది. కమింగ్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర